అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా జైత్యాల జిల్లా కేంద్రంకు చెందిన సామాజిక కార్యకర్త, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ తౌటు రామచంద్రం రూపొందించిన కరపత్రాలను అదనపు కలెక్టర్ రాంబాబు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఈరోజు కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలు పట్టణాల నుండి పల్లె వరకు పాన్ డబ్బాలు, టీ కొట్టు లాంటి సముదాయాలలో చాక్లెట్, సిగరెట్ రూపంలో విక్రయిస్తున్నారని, వీటిని తక్షణం అరికట్టాలన్నారు. కరపత్ర రచయిత తౌటు రామచంద్రం మాట్లాడుతూ, సిఐడి, సిఐఎస్ఎఫ్, ఇమిగ్రేషన్, కస్టమ్స్, రైల్వే రక్షక దళం జతకట్టి ఉమ్మడి పోరుకు సిద్ధపడితే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం మూకుమ్మడి దాడులు చేసి మాదక ద్రవ్యాల ముఠాలపై ఉక్కుపాదం మోపితే మాదక ముఠాలను అరికట్టడం అసాధ్యం కాదని ఈ సందర్భంగా వారు అన్నారు. ఈనాటి ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, డిఎంహెచ్ఓ షమియుద్దీన్, డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస్, ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అరిగెల అశోక్, సిఐ లక్ష్మీనారాయణ, హరి అశోక్ కుమార్, ఎక్సైజ్ సిఐ సర్వేశ్వర్, మహిళా శిశు సంక్షేమ అధికారి వాణిశ్రీ, బీసీ వెల్ఫేర్ అధికారి సాయిబాబా, అధికారులు, విద్యార్థులు, అంగన్వాడీ టీచర్లు, ఆరోగ్య శాఖ, పోలీసు, ఆబ్కారీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ జనరేషన్ మీలో నుంచే ఒక ఇంపార్టెంట్ లీడర్ కావచ్చు, ఒక సైంటిస్ట్ కావచ్చు, ఒక ఐఏఎస్ కావచ్చు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, బిగ్ పొజిషన్లో పోవడానికి, మీ ఫ్యామిలీస్ చాలా డెవలప్మెంట్ కావడానికి ఉన్నటువంటి ఆ ఎడ్యుకేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ ఏజ్లో, ఆ ఏజ్లో ఇటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ తీసుకోవడం వల్ల మరి మనీ వేస్ట్, హెల్త్ పరంగా వేస్ట్, ఫ్యామిలీ మొత్తం కూడా నాశనం అయిపోతుంది. అంటే నాశనం అంటే వాళ్ళ పిల్లవాడిని చదివించాలని పంపించిన తర్వాత ఏదో ఇటువంటి అలవాట్లు పడిన తర్వాత వాళ్ళు ఎంతో ఆశతో మా పిల్లవాడు ఏదో ఒక ఇంజనీర్ అవ్వాలి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలో, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలో, ఒక మంచి ఉద్యోగం పొందాలి, మంచి పొజిషన్లో సొసైటీ కావాలని ఆశయంతో పిల్లలు చదివిస్తూ ఉంటారు ఎవరైనా పేరెంట్స్. ఆ పేరెంట్స్ ఆశలు వమ్ము చేయడం అనేది చాలా ఘోరం. మరి ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి ఇప్పుడు యాక్చువల్గా వాడటం వల్ల ఏం జరుగుతుంది, స్మోకింగ్ అన్నారు. స్మోకింగ్ అనేది మనకి దాని మీద రాసి ఉంటుంది, ఇట్ ఈస్ ఇంజూరియస్ టు అవర్ హెల్త్ అని చెప్పి. పరికరాలు మన దగ్గర లేక నిందితుల్ని అడిగి ఇది ఏం మందు, ఇది ఏమో డ్రగ్ అని నిందితుల్ని అడిగి తెలుసుకునే దుస్థితి మనది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్సిబి, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అనే ఒక సంస్థను స్థాపించి దానివల్ల కూడా అరికట్టవచ్చు అని వారు ఎంతో కృషి చేస్తే తెలుసుకుంటే ఏం తెలిసిందంటే మాకు సిబ్బంది లేరు, మేమేం చేయలేకపోతున్నాం. పోలీస్ శాఖ, ఎక్సైజ్ శాఖ అహర్నిశలు కష్టపడుతున్నా పూర్తిగా అరికట్టలేకపోతున్నారు. ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రత్యేక బలగాలను దింపి పోలీస్ శాఖ కూడా, ఎక్సైజ్ శాఖ కూడా అదనపు బలగాలను, వారికి కూడా అదనపు అధికారాలు ఇచ్చి దీని మీద ఖచ్చితంగా మరి ఎవరైనా కానీ ఖచ్చితంగా రైడ్ చేసి పట్టుకున్నప్పుడు తప్పనిసరి ఈ మహమ్మారిని అరికట్టడం సాధ్యమవుతుంది. ఆక్టోపస్ లాంటి ఈ మహమ్మారి వలలో చిక్కి చాలా మంది యువత నిర్వీర్యమైపోతున్నారు. నైజీరియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా లాంటి దేశాల నుండి మన దేశానికి అక్రమంగా దేశ సరిహద్దుల నుండి ఈ డ్రగ్స్ ప్రవేశించి తొలుత యువతనే టార్గెట్ చేసి వారికి ఉచితంగా ఈ డ్రగ్స్ అలవాటు చేస్తారు. ఉచితంగా ఇచ్చేసరికి ఏందో మంచిగా ఉంటుంది కదా అని వాడుతూ ఉంటారు. తాగేసరికి ఏంటంటే వాడు అలవాటు పడ్డాక వానికి డబ్బులు తీసుకుంటూ వాని ఫ్రెండ్స్ అందరికీ పరిచయం చేస్తూ ఇలా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మరిజువానా అనే ఒక డ్రగ్ సినిమా యాక్టర్లకు అలవాటు ఏంటంటే వారు ఏం చెప్తారంటే మరిజువానా వాడితే ముఖం ప్రకాశవంతంగా వెలిగిపోతుంది, మీరు ఇంకా అందంగా కనబడుతారనే ఒక అపోహతో సినిమా యాక్టర్లు కూడా దీనికి బానిస కావడం జరిగింది. ఇలాంటి డ్రగ్స్ విషయంలో ప్రతి ఒక్కరూ, సామాజిక బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరూ దీన్ని వ్యతిరేకించి ఎక్కడ ఇలాంటి మహమ్మారి జాడలు పొడచూపినా పోలీసు వారికి, ఎక్సైజ్ వారికి తెలియపరిచినట్టుంటే తప్పనిసరి వారు పట్టుకుంటారు. ఇంకా ముఖ్యంగా సిఐడి, సిఐఎస్ఎఫ్, ఇమిగ్రేషన్, రైల్వే రక్షక దళం, కస్టమ్స్ వీరందరూ జతకట్టి ఈ మహమ్మారి విషయంలో
ఉమ్మడి పోరుకు సిద్ధపడినట్టుంటే, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా ఉమ్మడి పోరుతో దీని మీద దాడి చేసినట్టుంటే తప్పనిసరిగా దీన్ని అరికట్టడం అసాధ్యం కాదు. ఎయిడ్స్, పోలియో లాంటి వ్యాధులకు ఎంత చక్కటి ప్రచారం ఇచ్చారో అలాంటి ప్రచారాన్ని దీన్ని కూడా వాడినట్టుంటే తప్పనిసరి దీన్ని అరికట్టడం అసాధ్యం కాదు. దీనికి అలవాటు పడిన వారు కూడా మానడం అసాధ్యమే అనిపిస్తుంది, కానీ అసాధ్యం కానే కాదు. వారు దృఢ నిశ్చయంతో కొన్ని వ్యాపకాలను పెట్టుకున్నట్టుంటే దీన్ని కూడా మానవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఇట్టి మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా విచ్చేసిన మీ అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా యొక్క కృతజ్ఞతాభివందనలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మీ అందరికీ